വിപ്പനും കുഞ്ഞിളം హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్ స్పెషల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తమ్ములను కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ రావడండి. వీడియో ఎన్ని వస్తున్నది అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ బ్యాంక్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకోవాలి, వచ్చిన ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్ లింక్ వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్ లింక్. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు మీరు. నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్ వేసుకుని యాడ్ చేసుకోండి. ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ లేటెస్ట్లోకి వెళ్ళి ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ ఇవాళ ఫాంట్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ వేసుకుని 2 ఫాంట్ లింక్స్ ఇలా ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ టైం చేస్తానండి. ఇక్కడ ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మెల్లకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇక్కడ బీట్ బార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ బార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ 9.19 దగ్గర వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ 12.20 దగ్గర వరకు యాడ్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. 2 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి రాగేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఇక్కడ మీరు ఇక్కడ మీ ఫోటో తగ్గట్టు లిరిక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ కావాలో ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా టెక్స్ట్ క్లిక్ చేసి మీకు ఎక్కడెక్కడ కావాలో అలా యాడ్ చేసుకోండి. ఇట్లా ఫోటో అనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా వస్తుంది. దీనికి ఫోటో లేయర్స్కి ఎఫెక్ట్స్ ఏం లేవు, ఇలా నార్మల్గా సింపుల్గా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి మీకు నచ్చిన స్టైల్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలానే అన్ని ఫోటో లేయర్స్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో లేయర్ కనిపించేలాగా టెక్స్ట్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా మీ ఫోటో కనిపించేలాగా సేమ్ మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసి సైడ్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లేయర్స్కి మీకు నచ్చిన ఇక్కడ మిడిల్లో వచ్చినాయి కదా, ఏం చేస్తారంటే టెక్స్ట్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకొని మీకు కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మర్ ముందు మీకు నచ్చిన కలర్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి.